ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజైతే దేవుని యందు భయం గురించి మనం తెలుసుకోగలగాలి. మనం ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి సమాధానం మన కుటుంబాన్ని ఏలాలని మనం కోరుకుంటామో, ఆయన యందు భయభక్తులు చూపించడం ద్వారా శాశ్వతమైనటువంటి సమాధానం ఖచ్చితంగా మనం పొందుకుంటూ ఉంటాం. అనేక విషయాల్లో మనకి బలహీనత కలిగిన, కష్టం కలిగిన, తాత్కాలికమైనటువంటి సమాధానం అప్పటికప్పుడు కొద్ది కాలం వరకు దొరికేటువంటి సమాధానం మీద మనం శ్రద్ధ చూపించక శాశ్వతమైనటువంటి సమాధానం పొందుకునేలాగా మనం శ్రద్ధ చూపించినట్లయితే అది మనకు మేలు. కనుక ఆయన మాట్లాడేటువంటి మేలుని బట్టి మనకు శాశ్వతమైనటువంటి ప్రయోజనం దొరుకుతుందని ఈ దినాన మనం గుర్తించాలి. కాబట్టి ఈ దినాన అనేక విషయాల్లోని దేవుని గురించినటువంటి సాక్ష్యాలు ప్రకటించడానికి మనం సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివారుగా మనం ఉండాలి. మనం నమ్మాలి, విశ్వాసం ప్రకటించాలి, దానిలో ఉండేటువంటి సమాధానాన్ని మనం పొందుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. అబ్రహాం అయితే నమ్మాడు, కానీ అందరూ కూడా నమ్మలేదు కదా. చాలామందికి తాత్కాలికంగా ఏదో ఒక రకంగా సమాధానం పొందుకొని అప్పటికప్పుడు గట్టికిపోవాలని కోరుకుంటూ ఉంటారు, కానీ దేవుడైతే శాశ్వతమైనటువంటి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అప్పుడు పౌలు, అయిలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకును వాడుకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. అయినను శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక నావికుడును వాడు యజమాని చెప్పిందే నమ్మాను. అపోస్తలుడైన పౌలుకి ఏం తెలుస్తుంది ప్రయాణం గురించి? అదే నావికుడు చెప్పింది నమ్మినట్లయితే అతని హృదయంలో నెమ్మది కలిగింది. కాబట్టి శతాధిపతి నావికుడు చెప్పినట్టుగా చేశాడు, కానీ అక్కడ చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొంచెం సేపు అయిన తర్వాత ఊరొకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరినెను. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలి కొట్టుకొని పోతిమి. తర్వాత కౌదా అనబడిన యొక్క చిన్న ద్వీపం దాటుకొని దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటే బహు కష్టతరమాయన. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరి ఇసుక తెప్ప మీద పడుతుమేమో అని భయపడి వాడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి పారవేసిరి. కొద్ది దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమని ఆశ బొత్తిగా పోయిను. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయిలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకి ఉండవలసి ఉన్నది. అపోస్తలుడైన పౌలు అయితే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నావికుడు చెప్పినటువంటి మాటను బట్టి శతాధిపతి విశ్వాసం ఉంచాడు. అతడు తాత్కాలికమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, కానీ పరిస్థితి ఎలాగుంటుందో అతడు తెలుసుకోలేకపోయాడు. కనుక ఎల్లప్పుడూ సమాధానం ఇచ్చేటువంటి ప్రభు నీతో ఉన్నాడు, అది నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సమాధానం నిత్యము నిన్ను వెంబడిస్తుందని నువ్వు తెలుసుకొని శాశ్వతంగా ఉండేటువంటి సమాధానం మీద నువ్వు ఆనుకోగలగాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు నేను ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాడికే గానీ మీలో ఎవని ప్రాణంనకును హాని కలగదు. నేను ఎవని వాడినో ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నీ అద్దె నిలిచి, పౌలా, భయపడకుము, నువ్వు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడిలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయిలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు ఏదైతే చెప్పాడో అదే నెరవేరింది. వారు క్షేమంగా చేరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమైతే నువ్వు మనుషుల మాట యందు నమ్మిక ఉంచక నీ మనసును నమ్ముకొనక ఆయన మాట యందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన శాశ్వతంగా ఇచ్చేటువంటి ప్రయోజనాన్ని పొందుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అటువంటి శాశ్వతమైనటువంటి ప్రయోజనం కలిగించేటువంటి మాటలు నువ్వు నమ్ముతావో, హింస అనేది, బలహీనతలు అనేవి, కీడనేది నీ జీవితంలో సంపూర్ణంగా ఆగిపోవడం అనేది నువ్వు చూస్తావు. రోమా 16 వచనాల రీతిగా సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును గాక. ఖచ్చితంగా ఈరోజు అంధకార శక్తుల ప్రభావం అంతా నీ కాళ్ళ కింద చితక తొక్కించబడుతుందని నువ్వు ఎరిగి ఆయన స్తుతించు.
దేవా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, తాత్కాలికమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకుని ఆయన స్థిరమైన వాటి మీద మనసు ఉంచి సంపూర్ణమైనటువంటి బహుమానం పొందినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.